నమస్కారం బాబాయ్. ఏంటి బాబాయ్ మీ పేరు బాబాయ్? కొరపాటి రామచంద్రరావు, ఏ ఊరు బాబాయ్? మంగళాపురం. ఇది ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం. ఏం లేదు బాబాయ్, చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతులకు పరిస్థితి ఏముంది? జగన్ గారు వచ్చినాక ఇయ్యే మందు డబ్బాలు ఇక ఏమి లేదు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తుందని చెప్పి ముందస్తుగా ఏమైనా చెప్పడం జరిగిందా? తర్వాత వచ్చేసరికి తుఫాను వల్ల చాలా వరకు పంట నష్టపోతే సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు వచ్చి పంటను చూడటం జరిగిందా? ఎవరు రాలే, అసలు ఎవరు రాలే, చూడలే ఇంతవరకు మళ్ళీ ఎవరు. అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో అయితే ఇచ్చాడు, పంటకి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చాడు. వీళ్ళు వచ్చిన కానీ ఏమి ఇత్తం లేదు, మళ్ళీ ఏమి ఊరిని రాజకీయాలకి ఇత్తం లేదు వీళ్ళు. అదే విధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీ కేంద్రాలు స్థాపించే ఉన్నారు. ఆర్బీ కేంద్రాల్లోనే పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బీ కేంద్రాలు తోడుగా ఉంటాయి అంటున్నారు. అసలు ఆర్బీ కేంద్రాల్లో వాళ్ళ ఉపయోగం ఉందండి? ఉపయోగం ఏమీ లేదు. అవి డూప్లికేట్ రాజులుండి పొలం మీద చూడండి, అన్ని రోడ్ల మీద ఉండి అన్ని చేస్తాం లేదు. తేమ దాతమని అయ్యని అని సంచులు లేవు అని బాగా మోసం చేస్తున్నారు కూడా. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో అంటే రైతులకంటూ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది. అదే బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి మన చేనులకు కావాల్సినటువంటి ట్రాక్టర్లు కానివ్వండి, తర్వాత అవన్నీ మందులు ఇచ్చేవాళ్ళు, ఇత్తనాలు కానివ్వండి, మినువులు కానివ్వండి, అవన్నీ ఇచ్చేవారు. జగన్ గారి హయాంలో ఇటువంటివన్నీ అసలు ఏమీ లేకుండా పోతుంది. దాని మీద అది ఏమి ఇవ్వట్లేదు. జగన్ గారి టైం వచ్చినాక అంతకుముందు తారు పట్టాలు ఇచ్చేవాళ్ళు, మినువులు సబ్సిడీకి ఇచ్చేవాళ్ళు, మందు డబ్బాలు ఇచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్ ఏమీ లేదు అసలు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రైతులే ఆత్మహత్యలు చేసుకు చనిపోతున్నారని చెప్పి తెలియంది. దాని మీద అసలు కారణం ఏంటంటారు? దాన్ని నష్టాలు వచ్చి ఇట్టాగే రాజులు తడిచిపోయి పనులు తడిచిపోయి ఇంకేం చేస్తాడు. ఒకటి 20 ఎకరం 15 ఎకరాలు చేస్తున్నారు. అందున కూల్ రేట్లు పెరిగి ఇవని చచ్చిపోక ఏముంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అకౌంట్లో రైతు భరోసా వేస్తారంటున్నారు. ఎంతవరకు సరిపోతుంది? ఏమి ఇట్లేదు అయ్యా, ఒక తొలి దేపోతాలు అయ్యా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాల్లో కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధిత కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించిన పరిస్థితి లేదు. అదేవిధంగా చూసుకుంటే దీనికి సంబంధించినంత వరకు సీఎం గారు మౌనంగా ఉన్నారు. దానికి కారణం ఏమంటారు? అది ఏం లేదు, గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదుగా. అది ఏం గోధుమ సంచులు కూడా సప్లై చేయలేకపోతుంది. మొన్న గోధుమ సంచులు కూడా ఇవ్వలేకపోయారు. అది ఏదో చెబుతున్నాడు, ఇప్పుడు ఎంతవరకు ఇస్తామని చెబుతున్నాడు ఇక రోజు. అది ఇచ్చాను పెట్టాను. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ ఎలక్షన్ ముందు రోజు, తెలంగాణ ఎలక్షన్ రోజు నాగార్జున సాగర్ సంబంధించినంత వరకు, డ్యాము సంబంధించినంత వరకు గేట్లు తలుపులు తీశారు. ఒక 100లాది మంది పోలీసుని తీసుకెళ్లి గేట్ తలుపులు తీయడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఏముందండి, పోలీసులు పెట్టాడుగా, నీళ్ళు వద్దని రావద్దని పోలీసులు కాపలాలు పెట్టారుగా. ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? పెరిగినాయి, ఇంకా చేసేదా ఉందా? అన్నీ పెరిగిపోయినాయి, ధరలు బాగా పెరిగితే. ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే జగన్ గారి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చిన పరిస్థితి లేదు. కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. తర్వాత వచ్చేసరికి ప్రధానంగా మద్యపాన్ని నిషేధం చేస్తానన్నారు. మద్యపాన్ని నిషేధం చేయలేదు. ఆ మద్యం తాగటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్న దాఖలాలు కనబడుతున్నాయి. దాని మీద మీరు చచ్చిపోతున్నారు కదా, జనం బాగా చచ్చిపోతున్నారు. బ్యాంక్ జాబులు బాగా నమ్ముతున్నాడు. అది అదేవిధంగా 3 రాజధానులు అన్నారు. దాని మీద మీరు ఏమంటారు బాబు? 3 రాజ్యాలు బాగుందా? 3 రాజ్యాలు లేయి అంటున్నాడు కానీ ఒకటి కూడా లేదు ఇప్పుడు. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు కనుమూరి సుబ్రహ్మణ్యం. ఎవరన్నా? అది లంకపల్లి, కృష్ణా జిల్లా. ఏం చేస్తుంటారన్నా? నేను వ్యవసాయం చేస్తాను. ఏం లేదన్నా, చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది? నేను వ్యవసాయం చేస్తాను. చంద్రబాబు గారు ఉన్నప్పుడైతే వడ్లు పొలంలో అమ్ముకునేవాళ్ళం, రేట్లు ఉండేవి. మొత్తం ఇక ఆయన
కాగిత బేరగాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళే కొనుక్కెళ్ళేవాళ్ళు. డబ్బులు వచ్చేసి వెంటనే, అప్పులు వెంటనే తీరిపోయాయి. ఇప్పుడు పండిన వాటికి వడ్డీ ఎక్కువైపోతుంది. 3 నెలలు, మా ఫ్రెండ్కి అయితే 4 నెలల తర్వాత పండియండి డబ్బులు. అప్పుడు ఇప్పుడైతే 4 నెలల తర్వాత పడిన డబ్బులు మళ్ళీ వాళ్ళు ఫెస్టిలైజ్లో అప్పులు కట్టుకోవాలి, వాడు వడ్డీ తెచ్చుకున్న వాటికి అప్పులు కట్టాలి. చాలా ఇబ్బంది పడుతుంది. చాలా ప్రాసెస్ కరెక్ట్గా అది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి తుఫాన్ వచ్చింది, సంబంధించినంత వరకు చాలా వరకు పంటలు పాడైపోయిన పరిస్థితి, ధాన్యం కూడా పాడైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు వచ్చి చూడటం జరిగిందా? ఇంతవరకు ఏమన్నా మీకు సబ్సిడీ ఏమైనా ఇస్తామని చెప్పడం జరిగిందా? అధికారులు అయితే ఎవరో రాలేదు, కానీ ఇలాగే మీకు ఇలాగ కొంచెం సమాజ స్పృహం ఉండి సమాజంలో తప్పులు జరుగుతున్నాయి వాటిని ప్రజలు చూపించాలని చెప్పి మీలాంటి రిపోర్టర్లు వచ్చి ఎవరైనా సాక్షి వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఏబిఎన్ వాళ్ళు వస్తున్నారు, చాలామంది రిపోర్టర్లు వస్తున్నారు, కానీ అధికారులు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు. అదేవిధంగా చూసుకుందామన్నా ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీకే కేంద్రాలు స్థాపించామన్నారన్న. ఆర్బీకే కేంద్రాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? ఆర్బీకే కేంద్రాల వల్ల ఉపయోగం అసలు ఏమీ లేదు. ఎందుకు లేదంటే సంచులు మనల్నే తెచ్చుకోమంటున్నారు వాళ్ళు. వీళ్ళు హమాలీలు ఉంటారు కదా, హమాలీలు కూడా మనమే పెట్టుకోవాలండి. ఎందుకు అసలు ఇవన్నీ ఎందుకు? అంతకుముందు చక్కగా ముఠా ఉండేది, వాళ్ళే వచ్చేవాళ్ళు, వాళ్ళే తీసుకెళ్ళేవాళ్ళు, వాళ్ళే సంచులు తీసుకొచ్చేవాళ్ళు. సంచులకు డబ్బులు కూడా వేసుకునేవాళ్ళు కదా వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్బీకే వల్లే లాభం లేదు. ఎరువులు ఉన్నాయని చెప్తున్నారు, అందులో ఎరువులు లేవు. మందులు ఉన్నాయని చెప్తున్నారు, మందులు లేవు, ఏమీ లేవు. ప్రధానంగా చూసుకుంటే ఉన్న రైతుల కోసం, రైతులకు అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు గారి హయాంలో 3వ పంట కూడా రైతులకు నీళ్లు రావాలని చెప్పి దీంతో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని దీంట్లో పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. అదే పట్టిసీమ నుంచి కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. 10 సంవత్సరాలు పట్టే పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాల లోపే 72% పైగా కంప్లీట్ చేసేసారు. ఉన్న 30% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక. అదే దీని కింద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారన్న. ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించే మాట్లాడలేదు. దాని మీద మీరేమంటారు? 1% 6% ఎందుకన్నా టెన్షన్? 2021 డిసెంబర్ 21 పోలవరం కంప్లీట్. విల్ కంప్లీటెడ్. మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం, నీళ్ళు ఇస్తాం. ఇవాళ ఏ డేట్ అన్నది 23/12 డిసెంబర్ 12. ఇంతవరకు ఏమన్నా అయిందని అక్కడ? మొన్న కేంద్రం జలశక్తి మినిస్టర్ వచ్చి మీరేం చేస్తున్నారని అడిగితే ఇక్కడ మేము మీకు డబ్బులు ఇచ్చే ఆప్షనే లేదని చెప్పారు. ఇక్కడ మేము డబ్బులు ఇచ్చే ఆప్షనే లేదు, మీరు ఏం చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదని చెప్పి కేంద్రం జలశక్తి ఉప మంత్రి వచ్చి బూతులు తిట్టి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అట్టా ఉంది కేంద్రం పోలవరం పరిస్థితి.